హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఎన్ ఆఫీషియల్ 81. సో బిగ్ బాస్ టీం వాళ్ళు కళ్యాణ్ పడాలకి అడుగడుగున అన్యాయం చేస్తూనే ఉన్నారు. స్టిల్ ఇప్పటికీ కూడా అన్యాయం చేస్తూనే ఉన్నారు. ఏ సీజన్లో కూడా ఏ కంటెస్టెంట్కి ఇంత అన్యాయం జరగలేదు. ఫర్ ద ఫస్ట్ టైం కళ్యాణ్ పడాలకి అంత అన్యాయం జరుగుతుంది. స్టార్టింగ్ నుంచి పోల్చుకున్నా కానీ ఇప్పటి వరకు అన్యాయం జరుగుతూనే ఉంది. కానీ నేను ఈ 2-3 వీక్స్ గురించి మాట్లాడాలనుకుంటున్నాను. సింపుల్గా చెప్పాలంటే ఈ 2-3 వీక్స్ నుంచి ఏంటంటే 2 వీక్స్ కళ్యాణ్ పడాలని నామినేషన్స్లో వేయలేదు. విన్నింగ్ రేస్లో ఉన్నటువంటి పర్సన్ని నామినేషన్లో వేయకపోవడం అనేది అన్ఫేర్. అందులోను తర్వాత క్యాప్టెన్సీ అదేమంటారు దీన్ని, ఇది ఫస్ట్ ఫైనలిస్ట్ గెలిచినప్పుడు అప్పుడు కూడా తనని ఆడియన్స్తో ఇంటరాక్ట్ అవ్వనివ్వలేదు, సంచాలక్గా ఇవ్వలేదు, ఓట్ అప్పీల్ చేయనివ్వలేదు. తన స్ట్రాటజీస్ ఏది ఉన్నా కానీ ప్లే చేయనివ్వలేదు. దాని స్ట్రాటజీస్ కూడా ఏది కూడా ఏది ఎపిసోడ్లు వేయడం కానీ ప్రోమోలు వేయడం కానీ అసలు చేయలేదన్నమాట. అంటే తన గేమ్ అనేది, తన మైండ్ అనేది ఎలా ఉంది అనేది ఆడియన్స్కి ఇంటరాక్ట్ అయ్యే విధంగా చేయలేదన్నమాట, ఆడియన్స్లో తెలిసేలాగా. సో కళ్యాణ్కి దక్కాల్సిన ఎలివేషన్స్ ఏవి కూడా బిగ్ బాస్ టీం వాళ్ళు దక్కనిస్తలేరు. ప్రతిదీ కూడా తను ఉన్న లాస్ట్ వీక్ అంతా కూడా తను స్ట్రాటజీస్ చాలా యూజ్ చేశాడు. తనని గేమ్లో లేకపోయినా ఏమంటారు సంచాలకుగా పెట్టకపోయినా, టాస్క్లు ఆడనివ్వకపోయినా కానీ స్ట్రాటజీస్ మాత్రం వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళకి, వాళ్ళ గేమ్స్ ఆడే వాళ్ళకి తన స్ట్రాటజీస్ అన్నీ ప్లే చేసి ఇలా ఆడాలి, గేమ్ని ఇలా అర్థం చేసుకోవాలి, ఇలా ఆడాలని చెప్పేసి ఫుల్ స్ట్రాటజీ యూజ్ చేసినాడు. అయినప్పటికీ అవి మాత్రం అస్సలు వేయలేదనమాట. తనకు దక్కాల్సిన ఎలివేషన్ అనేది దక్కనిస్తలేడు. అందులోనూ మళ్ళీ ఇప్పటికీ ఈ నిన్న జరిగిన దాంట్లో కూడా ఇమాన్యుయల్తో ఇప్పుడు ఏమంటారు ఒక జాతకం అనేది అంటది కదా, ఆ జాతకంలో కూడా అది ఇమాన్యుయల్ది వేశారు ఎపిసోడ్లో జాతకం చెప్పడం. కానీ కళ్యాణ్ పడాలది మాత్రం వేయలేదు. కళ్యాణ్ పడాల చాలా ఎంత ఒక సూపర్గా చెప్తాడు అన్నమాట జాతకం ఇమాన్యుయల్కి. కళ్యాణ్ పడాల అండ్ తనుజ వీళ్ళిద్దరూ చెప్తారు, అందరూ కూడా చెప్తారు కావచ్చు, అదేమీ వేయలేదు. కానీ వీళ్ళు ఇద్దరు కళ్యాణ్ పడాల అండ్ తనుజ వీళ్ళిద్దరూ కూడా చాలా బాగా చేస్తారు అన్నమాట. వాళ్ళు చెప్పడము, వాళ్ళు కొంచెం ఎట్లా అంటే ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది వాళ్ళు జాతకం చెప్పిన విధానం. కానీ అది వాళ్ళ ఇద్దరిది కూడా వేయలేదు. కళ్యాణ్ పడాలది ఇంకా ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది. అది వేస్తే బాగుంటుండే కదా, అది వేస్తే కొంచెం ఎలివేషన్ వస్తుండొచ్చు, అంత బాగుంటుండే, అంత ఎంటర్టైన్మెంట్గా అంత బాగా చెప్పినాడు అనమాట. అచ్చం జాతకం అని చెప్పే వాళ్ళలాగా అంత బాగా చెప్పినాడు. అది కూడా వేయలేదు. మళ్ళీ ఏవి అనేది అది ఏమంటారు నిన్న ఇమాన్యుయల్ చేసినారు. అది ఫ్రైడే రోజు కళ్యాణ్ది వస్తుందంట. సో కళ్యాణ్ పడాలకి ఆల్రెడీ 2 వీక్స్ నుంచి అతనికి ఆడియన్స్తో ఇంటరాక్ట్ అవ్వకుండా ఈ ప్రతి దాంట్లో సైడ్కి పెట్టేస్తున్నారు. కనీసం ఇప్పుడైనా ఏవి ఫస్ట్ వేసినా కానీ సెకండ్ వేసినా థర్డ్ వేసినా అయిపోతుండే. ఈరోజు కనీసం ఈరోజు గురువారం రోజు ఏవి ప్లే చేసినా అయిపోతుండే. కానీ ఫ్రైడే రోజు అది ఏవి ప్లే చేస్తారంట. సో అలా ప్లే చేయడం వల్ల కళ్యాణ్కి అన్ఫేర్ జరుగుతుంది కదా. ఎందుకంటే తన ఏవి అనేది ఎవరిదైనా ఇంకా రీచ్ అవ్వాలంటే ఏవి వల్ల ఇంకా పెద్దగా వస్తుంది అన్నమాట ఓటింగ్ అనేది. అట్లాంటిది కళ్యాణ్ పడాలకి లాస్ట్ ఫ్రైడే రోజు ఏవి వేయడం వల్ల తనకి ఏమంటారు విన్నింగ్ రేస్ అనేది చాలా ఓట్స్ అనేది కొంచెం తగ్గే ఛాన్స్ ఉంటాయి కదా. ఇప్పుడు ముందు వీళ్ళ ఏవి వేయడం వల్ల వీళ్ళకు ఆడియన్స్ అనేది ఇంకా అట్రాక్ట్ అవుతారు కదా. సో అట్లా కళ్యాణ్కి అనేది కొంచెం డౌన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కదా. పైగా ఫ్రైడే రోజు 11కి షో అనేది అయిపోతుంది, సో ఎపిసోడ్ అనేది అయిపోతుంది. సో మిగిలిన 50 మినిట్స్లో ఎవరు అంతలా వేస్తారు, ఎక్కువ ఓట్స్ అనేది అంతలా రాదు. 11 వరకు చూసే వాళ్ళు కూడా తక్కువ. సో 11 వరకు చూసే వాళ్ళు కూడా తక్కువ. అలాంటిది 50 మినిట్స్ మాత్రమే ఇంకా ఛాన్స్ ఉంటుంది ఓట్ వేయడానికి. సో ఇది కూడా అన్యాయం కదా. చాలా విషయాల్లో కూడా ప్రతి దాంట్లో బిగ్ బాస్ వాళ్ళకు దొరికిన దాంట్లో కూడా వాళ్ళకు కళ్యాణ్ని అన్యాయం చేయాలనే చూస్తున్నారు. ఇదైతే కరెక్ట్ కాదు, అసలు చాలా అన్ఫేర్. వాళ్ళందరూ మిగతా వాళ్ళ కంటెస్టెంట్స్తో పోల్చుకుంటే కళ్యాణ్కి మాత్రమే ఎక్కువ అన్యాయం జరుగుతుంది. ఇందులోనూ ఇమాన్యుయల్కి తప్ప ఎలివేషన్ ఇంకెవరికి అంత దక్కర్లేదు అనమాట. ఇమాన్యుయల్కి ప్రతి దాంట్లో ఎలివేషన్ భారీగా ఇస్తున్నారు అనమాట. ఏ దాంట్లో కూడా ఇప్పుడు అందరినీ కూడా కొంచెం కోపడాలు, ప్రతి దేంట్లో వాళ్ళు చేసిన దానికంటే తక్కువ చెప్పడము ఇదని చేస్తున్నారు. కానీ ఇమాన్యుయల్కి మాత్రం ప్రతి దాంట్లో ఎలివేషన్ ఇస్తూనే ఉన్నారు.
తర్వాత తనుజకి కూడా కొన్నిసార్లు తనుజను కూడా చాలాసార్లు తన మిస్టేక్స్ లేకపోయినప్పటికీ మిస్టేక్స్ ఉన్నట్లు నాగార్జున సార్ వీకెండ్లో తనని తిట్టడం జరుగుతుంది. తనని కూడా చాలా వరకు ఏమంటారు చాలా తొక్కాలన్నట్లుగా అది చేసినారనమాట. అలాగే ఎపిసోడ్లో కూడా అంటే ప్రోమోలో తనుజది మిస్టేక్ ఉన్నట్టు ఒకలాగా, తర్వాత ప్రోమోలో ఒకలాగా, ఎపిసోడ్లో ఒకలాగా, లైవ్లో చూస్తే ఒకలాగా, టోటల్గానైతే అది ప్రోమోలో తనుజది మిస్టేక్స్ ఉన్నట్లు చూపించడము ఇలాంటిది అయితే జరుగుతుంది. ఎపిసోడ్లోకి వెళ్తే ఎపిసోడ్లో అంత లేదు, ఎపిసోడ్లో ఏమో అంత ఇద్దరిదే మిస్టేక్స్ ఉందేమో అన్న విధంగా వస్తుంది. అదే లైవ్లో చూస్తేనైతే అసలు టాపిక్ అంతా వేరే ఉంటుంది అన్నమాట. అక్కడ దేని గురించి వచ్చింది, ఏంటి వచ్చింది, దీని గురించి ఇదంతా ఇదంతా లైవ్లో ఉంటుంది. ఇవన్నీ కట్ చేసి లైవ్లో ఒకలాగా, ఎపిసోడ్లో ఒకలాగా, ప్రోమోలో ఒకలాగా వేస్తున్నారు. సో తనుజకి కూడా కొంతవరకు అన్ఫేర్ జరుగుతుంది. మిగతా డెమాన్ పవన్ అయితే, డెమాన్ పవన్కి లాస్ట్ ఈ వీక్ అసలు ఏ సీజన్లో కూడా టాస్క్లు అనేది ఇవ్వలేదు. కానీ ఈ సీజన్లో లాస్ట్ వీక్ టాస్క్లు ఎందుకు ఇవ్వాలి అర్థం కావట్లేదు. అంటే డెమాన్ పవన్ని తనని లేపాలని కోసమా, తనకి కొంచెం భారీగా ఓట్ అనేది పెరగడం కోసమో నాకు అర్థం కావట్లేదు. తనని గ్రాఫ్ అనేది పెరిగేలా చేద్దామని బిగ్ బాస్ టీం వాళ్ళు డిసైడ్ అయినారా అనిపిస్తుంది. ఎందుకంటే తనకి గేమ్స్ అనేది ఇప్పుడు ఏ సీజన్లో కూడా పెట్టలేదు కాబట్టి ఈ వీక్లో కూడా పెట్టకుండా ఉండాల్సింది. డెమాన్ పవన్కి ఈరోజు ఏవి వస్తాయి. సో ఈ డెమాన్ పవన్కి వేయాల్సిన అవసరం లేకుండే ఈరోజు అదే కళ్యాణ్ పడాలకి ఏవి వేస్తే అయిపోతుంది కదా, డెమాన్ పవన్కి వేయాల్సిన అవసరం ఏంటి? డెమాన్ పవన్ చాలా అదేదో డెమాన్ పవన్ లేపాలనుకుంటే అది తన మీద డిపెండ్ ఉంటుంది కదా. తను స్టార్టింగ్ నుంచి తన గేమ్ తను ఇంప్రూవ్ చేసుకోవాల్సింది ఉండే, తను ఇంప్రూవ్ చేసుకోలేదని ఇప్పుడు తనని లేపడం కోసం, తన గ్రాఫ్ పెంచడం కోసం ఇప్పుడు 2 వీక్స్ తనకి అంటే గేమ్స్ ఆడాలని చెప్పేసి 2 వీక్స్ టాస్క్లు పెట్టేసి తనని హైలైట్ చేయడం, తర్వాత తనకు ఈరోజు ఏవి వచ్చేలా చూడడం, ఇదంతానైతే కళ్యాణ్కి అన్ఫేర్ జరిగేలా చూస్తున్నారని అర్థమవుతుంది. సో కళ్యాణ్ పడాల ఫ్యాన్స్ అయితే ఎవరైతే ఉంటారో ఖచ్చితంగా కళ్యాణ్ పడాలకి అది ఓటింగ్ అయితే కరెక్ట్గా వేసుకోండి. ఏమంటారు అది తనకి ఏవి అనేది ఫ్రైడే 11 వరకు వస్తుంది కదా. సో ఏవి చూసిన తర్వాత వేస్తామన్నట్టుగా ఎవరు చూసుకోకండి, ఎందుకంటే చాలా తక్కువ టైం ఉంటుంది. సో కళ్యాణ్ పడాలకి మాత్రం ఓటింగ్స్ చాలా ఎక్కువ వేయండి. డెమాన్ పవన్కి ఓటింగ్స్ అనేవి చాలా పెరుగుతున్నాయి ఈ వీక్లో చూసిన కాడి నుంచి అయితే. సో కళ్యాణ్ పడాలని కరెక్ట్గా వేసుకోండి, కళ్యాణ్ పడాలని గెలిపించుకోండి.